ఏపీలోని తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నేడు వీరంతా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలవనున్నారు. చేరిన సమయంలో ఠాక్రేతో పాటు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే ఈ ముగ్గురు నేతల అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటే పార్టీలో చేరక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే ఠాక్రే సమక్షంలో రాజగోపాల్, రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ జాయిన్ అయ్యారు. ఉదయం 9 గంటలకు ఖర్గేతో మర్యాదపూర్వక భేటీ జరగనుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చినా పథకాలు ఆగకూడదని, సంక్షేమానికి ఆటంకాలు ఏర్పడకూడదని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నవంబర్ 2లోగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని చెప్పారు. తెలంగాణలో కొందరు ప్రభుత్వ అధికారుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి. సోమేష్ కుమార్, జయేష్ రంజన్, స్మితా సబర్వాల్ పార్టీ కార్యకర్తలుగా మారిపోయారని విమర్శించారు. స్టీఫెన్ రవీంద్రను బదిలీ చేయాలని కోరారు. రిటైర్డ్ అధికారులు బీఆర్ఎస్ ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ అంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంపై పీసీసీ చీఫ్ స్పందించారు. పార్టీ ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమే అన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలని రేవంత్ సవాల్ విసిరారు. ఎక్కడైనా సరే తాను లేకుంటే బట్టి విక్రమార్క పోటీ చేస్తానని తెలిపారు. మేడిగడ్డ అంశంపైన రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ ను విమర్శించారు. కమిషన్ల కోసం ప్రాజెక్టులు కడితే మేడిగడ్డ బ్యారేజ్లా ఉంటుందని ఎత్తేవచ్చేశారు. నిర్మాణంలో నాణ్యత లోపం వల్లే వంతెన కుంగిందని అర్థమవుతుందన్నారు. అసాంఘిక శక్తులు బాంబు పెట్టి పేలిస్తే అది పైకి పేలుతుంది కానీ కిందకు కుంగుతుందా అని ప్రశ్నించారు. గతంలో తన నోటి వెంట రాని మాటలు ఇప్పుడు పలికారు కేసీఆర్. ఎప్పుడు గెలుపు మంత్రం జపించే గులాబీ బాస్ ఓటమి రాగం ఎత్తుకున్నారు. బీఆర్ఎస్ ను ఓడిస్తే తమకు వచ్చే నష్టం లేదని, ప్రజలకే నష్టమన్నారు. ఆయన మాటలు నిర్వేదమా, బెదిరింప, పరమార్థం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు సంక్షేమ పథకాలను, నిధులను విడుదల చేయాలని బీఆర్ఎస్ సర్కార్ను డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత ఉత్తమ్. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ అడ్డాలుగా చేసుకుంటున్నారని, అధికార దుర్వినియోగం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో తెలంగాణ వ్యాప్తంగా సోదాలు కొనసాగుతున్నాయి. భారీగా నగదు, బంగారం, డ్రగ్స్ సీజ్ చేశారు. ఇప్పటికీ 340 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి. మనం పాకిస్తాన్లో ఉన్నామా, భారత్లో ఉన్నామా అన్న సందేహం కలుగుతుందన్నారు. బైంసాలో ఇప్పటికే మజ్లిస్ గూండాల మధ్య ప్రజలు బతుకుతున్నారన్నారు. ఊరేగింపులు, భద్రత నడుమ జరుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. నేడు వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు ఆరోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. బాబు హెల్త్ రిపోర్టును అటాచ్ చేశారు. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర చిత్తూరు జిల్లాలో సాగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆమె 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత 48 రోజులుగా కుటుంబం తలో దిక్కులో ఉండిపోయిందని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. నిజం గెలవాలి కార్యక్రమంలో మనవడు దేవాంశ్ గురించి రాజ్కుమారి అడిగిన ప్రశ్నకు భువనేశ్వరి ఆవేదనతో జవాబిచ్చారు. దేవాంశ్ అడిగితే తాతయ్య విదేశాలకు వెళ్లారని చెప్పామన్నారు. హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. కేసులో 11 మందికి 10 సంవత్సరాల శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు ఈ తీర్పునిచ్చింది. కీలక సూత్రధారి రెహమాన్తో పాటు మరో 10 మందికి శిక్ష పడింది. దేశంలో 24 గంటలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం కేసీఆర్ అన్నారు. డబ్బు మదంతో ఉన్నవారికి బుద్ధి చెప్పాలని కోరారు. గతంలో నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ గురించి పట్టించుకున్న వారే లేరని, దానిపై తానే ఓ పాట రాసినట్లు చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి సవాల్గా మారాయి. కేసీఆర్ ఈసారి గజ్వేల్తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తానని ప్రకటించారు. గజ్వేల్లో కేసీఆర్ మీద పోటీ చేస్తానని బీజేపీ నేత రాజేందర్ ప్రకటించారు. మరోవైపు కామారెడ్డిలో పోటీకి సిద్ధమే అని రేవంత్ తెలిపారు. ఈ పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి సునీత లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి పోటీ చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా ఆమె బీఫామ్ అందుకున్నారు. సింగనమల చెరువులో నీరు నింపి నికర జలాలను కేటాయించిన ఘనత సీఎం జగన్ది అని అన్నారు ఎంపీ మాధవ్. చంద్రబాబు జైలు యాత్ర చేస్తుండగా వారాహి యాత్రను పక్కన పెట్టి పవన్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్రను పక్కన పెట్టి పారిపోయాడని దుయ్యబట్టారు. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ జగన్ ని భయపెట్టిస్తున్నాడట. జగన్ ని భయపెట్టే మగాడు ఇంతవరకు పుట్టలేదని అన్నారు. భువనేశ్వరి యాత్ర చేస్తున్నట్లుగానే నిజం గెలవాలి అని తాము కూడా కోరుకుంటున్నామని తెలిపారు ఎంపీ నందిగం. కరీంనగర్ మానేరుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంలో నాణ్యత లోపాలను బిగ్ టీవీ బయటపెట్టింది. వరుస కథనాలు ప్రచారం కావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. కేబుల్ బ్రిడ్జ్ పై హుటాహుటిన మరమ్మతు పనులు ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ రినోవేషన్ పనులు జరుగుతున్నాయి. అమిత్ షాతో భేటీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ రూట్ మార్చారని వినికిడి. తెలంగాణలోనూ వారాహి యాత్ర చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో పోటీ చేసే నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. జనసేన జిల్లా కన్వీనర్లతో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో జనసేన టీడీపీ జిల్లా స్థాయి సమావేశాలు జరుగుతాయని, నవంబర్ 1 నాటికి ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధమవుతుందని నాదెండ్ల తెలిపారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాల నియామకాలు, ప్రమోషన్లకు సంబంధించి దివ్యాంగుల కోసం 4% రిజర్వేషన్ను ఏపీ సర్కార్ ప్రకటించింది. దీనికోసం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని పేర్కొంది. వివిధ పోస్టులకు సంబంధించి అర్హతలతో పాటు 100% దివ్యాంగులు అయి ఉండాలని చెప్పింది. మంత్రి అంబటి రాంబాబుకి త్రుటిలో ప్రమాదం తప్పింది. అంబటి కాన్వాయ్ అశ్వారావుపేట వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఘటన తర్వాత మరో కారులో అంబటి ఖమ్మం వైపు వెళ్లిపోయారు. ఘటనపై మంత్రి పిఎస్ సత్తుపల్లి పోలీసులకు చెప్పడంతో లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైఎస్ఆర్టీపీకి కేంద్ర ఎన్నికల సంఘం బైనాక్యులర్ గుర్తును కేటాయించినట్టు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పార్టీ బైనాక్యులర్ గుర్తుతోనే పోటీ చేయనుంది. ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలకు గుర్తులను కేటాయిస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్ హైదరాబాద్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని, రైతు బంధు ఆపాలన్న ఫిర్యాదును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. చివరి దశలో ఉన్న చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరాన్ని ప్రారంభించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డారు. రామగుండంలో 6,000 కోట్లతో ఎరువుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 10 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం 9 లక్షల కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బైంసాలో మజ్లిస్ గుండాలు అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కోసారి బైంసాలో ఉన్నామా, పాక్లో ఉన్నామా అని అనుమానం వస్తుందని, పండుగలు చేసుకోవటానికి భయపడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి ట్విట్టర్లో కౌంటర్నిచ్చారు. ఆడలేక మధ్యలో ఓడు అంటున్నావా రామారావు, నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతు బంధు పింఛన్ డబ్బులివ్వు, నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు ఉద్యోగులకు జీతాలివ్వు, లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. గజ్వేల్కు తాను కొత్త కాదని, ఇక్కడే పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటుతో జీవితం ప్రారంభించినట్లు ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో గజ్వేల్లోనే ఎక్కువగా తిరిగేవాడినని, ఉద్యమంలో తన పాత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసన్నారు ఈటెల. వనపర్తి ఎమ్మెల్యేలాగే తాను కొప్పన్నేనని,
తనను వ్యవసాయం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తాను రైతు బిడ్డను కాబట్టే వారి బాధలు తెలుసని చెప్పారు. అందుకే రైతు బంధు, ఉచిత విద్యుత్ ఇచ్చామని తెలిపారు. వనపర్తి జిల్లాను సాధించిన నీలందరినీ నిరంజన్ రెడ్డి గెలిపించాలని కోరారు. 24 ఏళ్ల క్రితం పిడికేడు మందిని ఉద్యమం ప్రారంభించామని కేసీఆర్ అన్నారు. గోరటి వెంకన్న, సాయిచంద్ వంటి వారు పాటలు రాసి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పారు. కష్టపడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ప్రస్తుతం తనను సవాలు చేస్తున్న నాయకులు ఎదురుబూట్లు మోస్తున్నారో అందరికీ తెలుసని ధ్వజమెత్తారు. వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిగా మార్చింది తామేనని కేసీఆర్ అన్నారు. ముస్లింలకు ఓటు బ్యాంకుగా వాడుకుంది కాంగ్రెస్ కాదని ప్రశ్నించారు. ఇవాళ మాట్లాడే పార్టీ పాలమూరు ప్రాజెక్టును ఆపే యత్నం చేసిందని మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 5 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని గుర్తు చేశారు. అరచేతితో సూర్య కిరణాలు ఆపలేనట్లే కామారెడ్డిలో కేసీఆర్ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావటం ఖాయమని జోస్యం చెప్పారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కోర్సులకు సంబంధించి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఆలస్య రుసుంతో డిసెంబర్ 20 వరకు అవకాశం ఉంది. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు విద్యార్థులు ఫీజు చెల్లించొచ్చు. తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 339 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను ప్రత్యక్ష రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 29వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. డిసెంబర్ 17న రాత పరీక్ష ఉంటుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో 7కి 7 స్థానాలను కైవసం చేసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ హేమీలకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఇక్కడి నుంచి కవిత పోటీ చేసినా ఓటమి తప్పదన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మలేనిదని మంత్రి అంబటి అన్నారు. భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో యాత్ర చేస్తూ చంద్రబాబు అహర్నిశలు ప్రజల కోసమే పాల్పడ్డారని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మీ ఆస్తులపై దర్యాప్తుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. లిక్కర్ స్కామ్ అంటూ పురంధేశ్వరి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డిస్టిలరీ సంస్థలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అనుమతులు ఇవ్వలేదని, అనుమతులన్నీ గత ప్రభుత్వాలు ఇచ్చినవే అని తెలిపారు. బ్రాండ్స్ పేర్లన్నీ చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చినవే అని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు గాను నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రధానిని ఉద్దేశించి ప్రియాంక గాంధీ తప్పుడు ప్రకటనలు చేశారని అక్టోబర్ 21వ తేదీన సిబిఐకి ఫిర్యాదు వెళ్లింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించేలా ఎన్నికల సంఘం కసరత్తు స్టార్ట్ చేసింది. మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రం నిర్వహించేలా ఈసీ ప్లాన్ చేస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన ఎప్పుడు చేరాలనుకున్నా అప్పుడు చేరవచ్చని, ఆయనను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. కేసీఆర్, బీజేపీ ఒకటేనని తెలుసుకుని తిరిగి కాంగ్రెస్ లోకి చేరుతున్నారని చెప్పారు. ఎవరు వచ్చినా కాంగ్రెస్ ఆహ్వానించి తగిన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రైతు బంధు గురించి ఆలోచించి పుట్టించే తానని సీఎం కేసీఆర్ తెలిపారు. 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. తెలంగాణ కోసం తన వంతు పోరాటం అయిపోయిందని, ఇక చేయాల్సింది ప్రజలేనని కేసీఆర్ చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీరు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. గతంలో 60 లక్షల టన్నుల ధాన్యం పండించే తెలంగాణ ఇవాళ 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తుందని చెప్పారు. పేరుకేమో వివేకానంద, చేష్టలు ఔరంగజేబు అని ఎద్దేవా చేశారు బండి సంజయ్. ఓట్లేయకుంటే దాడులు చేస్తామంటూ ప్రజలకు వార్నింగ్ ఇస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ తలుచుకుంటే రోడ్లపై తిరగలేవని వార్నింగ్ ఇచ్చారు. తమ సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రొటెక్షన్ మనీని కేసీఆర్ చెల్లిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై కేంద్రం చర్యలు తీసుకోవటం లేదని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ కాదు, కేసీఆర్ ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్, చార్లెస్ శోభరాజు లాంటి వారని, హరీష్, కేటీఆర్లు బిల్లారంగా లాంటి వారని వారు చెప్పారు.
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు ఒకటేనని, వాళ్ళది చెడ్డీ గ్యాంగ్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. 3 పార్టీలు కలిసి తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నాయన్నారు. ప్రధాని అదానీ బంధం లాంటిదే అమిత్, అసద్ మధ్య ఉన్న బంధం అని చెప్పారు. ఎన్నికలు రాగానే ఈడీ, సిబిఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు బీజేపీకి అస్త్రాలుగా మారతాయని ఖర్గే అన్నారు. రాజస్థాన్లో ఓటమి ఖాయమని భావించిన బీజేపీ, కాంగ్రెస్ నేతలపై ఈడీ చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమైందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తుందో ఈసీకి తెలిపామని బట్టి విక్రమార్క అన్నారు. నోటిఫికేషన్కు ముందే సంక్షేమ పథకాల నగదు బదిలీ పూర్తి చేయాలని తాము చెప్తుంటే పథకాలు నిలిపివేయాలని ఫిర్యాదు చేసినట్లుగా బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణకు చెందిన న్యూస్ ప్రమోటర్, ఆర్టిస్ట్ బిత్తిరి సత్తి గులాబీ గూటికి చేరినట్లు తెలుస్తోంది. హరీష్ రావు సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ముదిరాజు కమ్యూనిటీకి చెందిన రవికుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకుని ఆయనకు కీలక పదవి ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తుందని సమాచారం. రాజస్థాన్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 2 విడతలుగా ప్రకటించింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కు మరో నేత సచిన్ పైలట్ మద్దతు పలికారు. ఈడీ దాడులు, నోటీసులతో తమను భయపెట్టలేరంటూ పైలట్ బీజేపీని విమర్శించారు. పురోగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడాలంటే యువకులు వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. భారత్లో వర్క్ ప్రొడక్టివిటీ చాలా తక్కువగా ఉందని చెప్పారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే సూత్రాన్ని పాటిస్తూ జర్మన్లు, జపనీయులు ఎంతో కష్టపడి పనిచేశారని పేర్కొన్నారు. స్టాక్ బ్రోకింగ్ సంస్థ క్వారీ కేసులో ఈడీ మరో ముందడుగు వేసింది. కేసుకు సంబంధించి ఆ సంస్థ ఆస్తులను మరోసారి ఈడీ జప్తు చేసింది. ఈ దఫాలో మొత్తం 134 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు కొనసాగుతున్నాయి. తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో మృతుల సంఖ్య 50కి చేరినట్లు హమాస్ సంస్థ ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 13 మంది బందీలు మృతి చెందినట్లు హమాస్ సాయుధ విభాగం అలక్సన్ బిగ్రేట్ తెలిపింది. కృత్రిమ మేధ సాంకేతికతమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక ప్రకటన చేశారు. బ్రిటన్లో ప్రపంచంలోనే తొలి కృత్రిమ మేధ భద్రతా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇంగ్లాండ్లో జరిగిన మ్యాచ్లో శ్రీలంక జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని కేవలం 25.4 ఓవర్లతోనే ఛేదించింది. ఈ ఓటమితో ఇంగ్లాండ్ సెమీస్కు వెళ్లే ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లాండ్ ఇంత ఘోరంగా ఓడిపోవడం గమనార్హం. పారా ఆసియా గేమ్స్లో భారత అథ్లెట్లు రాజేష్ కుమార్, శీతల్ దేవి కాంపౌండ్ ఓపెన్ మిక్స్డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్లో స్వర్ణం సాధించారు. 151, 149తో చైనాకు చెందిన యుషాన్ లిక్, జిన్లియాంగ్ ఐలపై విజయం సాధించిన ఈ జంట గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. పారా ఆసియా గేమ్స్లో ఆర్చరీ విభాగంలో భారత్కు ఇదే తొలి స్వర్ణం. మారుతి సుజుకి తన కొత్త ఈడబ్ల్యూఎక్స్ కాన్సెప్ట్ను ప్రదర్శించింది. ఇది మినీ వ్యాగన్ ఈవీ అని మారుతి ప్రకటించింది. టోక్యోలో జరిగిన జపాన్ మొబిలిటీ షో 2023లో మారుతి కొత్త ఈడబ్ల్యూఎక్స్ కాన్సెప్ట్ను ప్రదర్శించింది. ఫుల్ ఛార్జింగ్పై 230 కిలోమీటర్ల రేంజ్ను ఇస్తుందని సంస్థ తెలిపింది. టెమాసెస్ నేతృత్వంలోని ఇన్వెస్టర్లతో పాటు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3,000 కోట్లు సమీకరించినట్లు ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపింది. వీటిని కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ వ్యాపారాన్ని విస్తరించడానికి ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. గుంటూరు కారంలోని ఫస్ట్ సాంగ్ ని నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్డే సందర్భంగా విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తుంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమ అభిమాన హీరో పాట కోసం ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్